అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనం క్రీస్తు యేసుని పాట పాడి స్తుతిందాం. యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ తెలియజేద్దాం. మనసులు ఎదట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ఎదట యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసింతివి గనకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు గనకే సువార్త చెప్పాలిగా. ఒప్పుకుంటే యేసు గురించి చెప్పుకోవాలిగా. నీ సొంత విషయాలు ఇంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా? బాప్తిసం ఇచ్చి సంఘానికి చేర్పించావా? పాపి మారతే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనుషుల ముందు యేసుని ఒప్పుకోవాలిగా. దూతలు ఎదట యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. అపోస్తులే ఒప్పుకుని చెప్పుకున్నారుగా. ఆ చెప్పుకున్నది రాసి మనకు ఇచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా? సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా? సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు మనుషులు ఎదట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసింతివి గనకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు గనకే సువార్త చెప్పాలిగా. దేవుని స్తోత్రం. ప్రేమన క్రైస్తవ నా సహోదరులరా, ప్రేమన ఇస్మాయిల్ సహోదరులరా, ప్రేమన నా హైందవ మిత్రులారా, నా శ్రేయోభిలాసులారా, ఈ వీడియోలో కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడు మనకు తెలియజేస్తున్న కొన్ని మాటలు మనం మాట్లాడుకోవచ్చండి. మరి ముఖ్యంగా చాలామందికి క్రైస్తవులకు కానీ, ఇస్మాయిల్లో కానీ, ఇంకా మన హైందవుల్లో కానీ చాలామందికి బైబిల్లో క్రైస్తవులు ప్రార్థనా మందిరాల్లో వారు ప్రేయర్ చేసుకునే సమయంలో హల్లెలూయా 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 అంటారు కదా. ఈ హల్లెలూయా అన్నది ఏంటని ఎవరికి అర్థం అవ్వలేదండి. అది క్రైస్తవ విశ్వాసులకు అర్థం అవ్వలేదు, కొంతమందికి క్రైస్తవ వేతరులకే, క్రీస్తుని ఎరగని వారికి కూడా అర్థం అవ్వలేదు అది. అయితే ఇక్కడ హల్లెలూయా అన్న మాటకి ఇది హెబ్రూ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన భాష. హెబ్రూ గ్రీక్ లాంగ్వేజ్ పురాతన మనకి గ్రీక్ లాంగ్వేజ్లో హల్లెలూయా అంటే దేవుడికి థ్యాంక్ యూ, దేవుడికి స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు అని ఉంటుంది అని తెలియజేస్తామన్నమాట. ఇప్పుడు మనం తెలుగు బైబిల్ ఉన్నాం, తెలుగులో స్తోత్రం ఉంటుంది, వందనాలు ఉంటుంది. ఏమండి,
తెలుగులో ఉన్నాం కాబట్టి తెలుగులో హల్లెలూయా ఉండదు, స్తోత్రం వందనాలు. అలాగే ఒరియా భాష ఇండియాలో అనేక రకాల భాషలు 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఇంకా 31 రాష్ట్రం ఇండియాలో ఉన్నాయి. ఎన్నో భాషలు, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, బెంగాలీ ఉంది, హిందీ ఉంది, అలాగే మనకి ఒరియా ఉంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ మనకు కొద్దిగా తెలంగాణ భాష వేరేగా ఉంటుంది, కొద్దిగా తెలుగు రాష్ట్రాలమే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణగా విడిపోయాం, మనం ఆంధ్రాగా ఉన్నాం. అయినా భాషలో కొన్ని ఏరియాలో కొన్ని భాషలు వేరేగా ఉంటాయి అండి. తెలుగు బైబిల్లో మన తెలుగులో ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి తెలుగులో మనకి హల్లెలూయా దానికి దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం అని ఉంటుంది. దేవునికి స్తోత్రం అంటే థ్యాంక్ యూ అని అర్థం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అర్థం. దేవుడు మనకు చేసిన ఉపకారానికి మనం ఆయనకి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం అర్థం అన్నమాట. అది చాలామంది తెలుసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంది. ఈ డౌట్ని మీకు నేను చెప్పాను, ఇది సత్యం. మీరు కూడా ఇది గ్రీక్ లాంగ్వేజ్లో కూడా మీరు చూసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి మీరు గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న భాష అది. మా వాళ్ళు ఆ ట్రాన్స్లేషన్ దాన్ని యాజిటీజ్గా అదే పదం ఎక్కువ వాడతాం మేము, హల్లెలూయా. అయితే మేము తెలుగులో ఉన్నాం కాబట్టి హల్లెలూయా అన్న పదానికి స్తోత్రం అని చెప్పాలి అండి. దీంట్లో మా తప్పు చాలా ఉంది. దయచేసి హైందవ సహోదరులారా, క్రైస్తవులారా, ఇస్మాయిల్ సహోదరులారా మమ్మల్ని క్షమించి, క్రైస్తవులు కూడా ఈ మాటలు బాగా నేర్చుకోవాలి. మన హిందూ సహోదరులు మనం ప్రేమించాలి, మన ఇస్మాయిల్ సహోదరులను మనం ప్రేమించాలి. బైబిల్ మనకు చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వారు ఎవరైనా సరే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వారందరి కొరకు అనుదినము నీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని నీ నోటంట మంచిగానే మాట్లాడాలి, పలకరించాలి అండి. క్రైస్తవుడుగా నీ బాధ్యత, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువైన భోజనం పెట్టు, నీ ఎదట వారు ఎవరైనా ఆకలి దప్పులకు ఉంటే వారికి ఆహారం కానీ పానీయం కానీ ఇవ్వి. ఎవరికైనా మంచి చేయగాని నువ్వు కీడు తల పెట్టగలదని మనకి బైబిల్ దేవుడు నేర్పుతున్న మాటలు సత్యం. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం జ్ఞానం చేసుకుందామండి. దేవుడు ఎంత మంచోడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం జ్ఞానం చేసుకుందాం. దేవుడి మాటలు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో, కొలస్సీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞానం చేసుకుందాం. 24, 25, 26, 27 మనం జ్ఞానం చేసుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటుల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యము అనగా యుగయుగములలో తరతరములో మరుగు చేయబడి ఉన్న మర్మములు సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అంగీకరింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమాశ్వర్యము ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయే ఉన్నాడు అని
సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. చూడండి, అపోస్తుడైన పౌలు గారు కొలస్సీల సంఘానికి రాసిన పత్రికలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏమైనా కొదువై ఉన్న మాటలు, క్రీస్తు గురించిన కొదువైన మాటలు ఇంకనూ మీరైనా తెలుసుకోవలసిన మాటలు ఇంకనూ ఏమైనా ఉంటే వాటి నిమిత్తము నేను దేవుడి పనిలో పరిచారకుడినే ఉంటుందని అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారండి. క్రీస్తు పడిన పాటల్లో కొదువై వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యం ఇంకా ఎవరికైనా అందలేదేమో పౌలు గారు ప్రయాసపడుతున్నారండి. వారికి వాక్యం చెప్పాలి. అనేక ఆత్మల కొరకు, రక్షణ కొరకు ఈ వాక్యాన్ని మనం ప్రచురం చేయాలని పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు చాలా గొప్పవాడండి. మన కొరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి ఈ లోకంలో ఏదీ కోరుకోక చివరి రక్తపు బొట్టు వరకు నా కొరకు, క్రైస్తవులైన వారి కొరకు కార్చిన వ్యక్తి అండి, గొప్పవాడే వ్యక్తి అండి. అందుని బట్టి అందరి కొరకు కార్చాడు. అదే నేను క్రైస్తవులు అంటే యాక్సెప్ట్ అయిన క్రైస్తవులు అందరి కొరకు యేసుక్రీస్తు కార్చాడండి రక్తం. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. వరల్డ్ ప్రపంచంలో 300 కంట్రీస్, 7 ఖండాల్లో 300 కంట్రీస్లో 850 కోట్ల జనాభాకి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు. ఈ కొద్ది మాటలు మీరు స్వీకరిస్తారని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అందరికీ థ్యాంక్ యూ, వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు యేసుక్రీస్తు పుణ్యనామంలో ముగిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలో దేవుడు దీవించాలని ఆమేన్. సెలవు తీసుకుంటున్నాను.